వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా, దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తులుగా మనం జీవించడం. దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు, దేవుడు ఈ విధంగా జీవించాలంటున్నాడు, నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా ప్రతిరోజు మనము లేక ప్రతి వారము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ రీతిగా మనం జీవించాలి, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అలా నెరవేర్చినట్లయితే మనము ఈ లోకంలో బాగుంటాము, దీవించబడతాము, పరలోకంలో కూడా దీవించబడతాం. కనుక దేవుని చిత్తం ఏమిటి, ముఖ్యంగా మనందరి జీవితాల్లో, మనందరి యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవునికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన చిత్తం ఏమిటి అంటే ప్రియులారా, పరిశుద్ధంగా జీవించడము దేవుని చిత్తమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి గురించి మనం కొన్ని రోజుల నుంచి మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, ఈ దానియేలు జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే, దానియేలు మరి ఎవరు అని అంటే దానియేలు ఒక బానిస. దానియేలు ఒక బానిసగా బబులోని దేశానికి రాబడ్డాడు. కానీ దానియేలు బానిసే కానీ ఈనాడు కూడా దానియేలు బానిస బ్రతుకైతే అతను బ్రతకలేదు. చూడండి, ఒక బానిస నేను బానిస బ్రతుకు బ్రతకూడదు అని అనుకుంటే అతడు బానిసగా బ్రతకకుండా ఉండడం అతనికి సాధ్యమవుతుందా? సాధ్యం కానే కాదు. బానిసకి దొరలాగా బ్రతకడం అనేది సాధ్యము కానే కాదు. మరి ఎలా సాధ్యమైంది అంటే దేవుడే దానియేలును హెచ్చించడం ద్వారా, దేవుడే దానియేలును స్వతంత్రుడిగా, ఒక దొరలాగా, ఒక గొప్ప వ్యక్తిలాగా దేవుడు అతన్ని బ్రతికింప చేశాడు. దేవునికి స్తోత్రం. వాక్యంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయము నుండి మనం ధ్యానం చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు, దానియేలు యొక్క తల్లిదండ్రులు, దానియేలు యొక్క పితరులు, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు వాళ్ళని అనేక సార్లు హెచ్చరించి మీరు ఈ యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టాలి, దేవునికి విరుద్ధంగా వాళ్ళు చేసిన విగ్రహారాధన గురించి దేవుడు ఖండిస్తూ వచ్చాడు. దేవుడు ఆత్మస్వరూపి, తను ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఆత్మదేవుడికి ఒక విగ్రహము పెట్టడానికి దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే మనిషి మనం ఉన్నాము, మన పక్కన ఉన్నటువంటి మన ఫోటోకి ఎవడన్నా దండ వేసి మన ఫోటోతో మాట్లాడుతున్నాడని కూడా మన పక్కనే పెట్టుకుని మనం ఎలా ఫీల్ అవుతామని చెప్పండి? ఎవరితో మాట్లాడాలి? మనతో మాట్లాడాలా, మన ఫోటోతో మాట్లాడాలా? ఏమండి, అర్థమైందా? ఫోటోలో జీవము లేదు, కానీ జీవం కలిగిన వ్యక్తి పక్కనే ఉన్నాడు. కానీ ఆయన విడిచిపెట్టి ఆ ఫోటోతో, జీవం లేని ఫోటోతో మాట్లాడటం ఎంతో విగ్రహారాధన చేయటం కూడా ఆ విధంగానే ఉంది అని బైబిల్ తెలియపరుస్తుంది. దేవుడు ఎంత మాత్రం విగ్రహారాధనని దేవుడు అంగీకరించలేదు. అందుచేత ఇశ్రాయేలులు కూడా విగ్రహారాధన చేయటం ద్వారా దేవునికి రోషం కలిగించారు, దేవునికి బాధ కలిగించారు. దేవుడు హెచ్చరించిన వారు మార్పు చెందలేదు. అందుకని దీర్ఘశాంతం చూపిన దేవుడు, దయాళుడైనటువంటి దేవుడు, కృపా కనికరం గల దేవుడు చివరికి వాళ్ళని బబులోను రాజుకి అప్పగించాడు. అప్పగించినప్పుడు మరి అక్కడ నుండి బబులోని దేశానికి కొంతమంది బాలురను రాజు ఏం చేశాడంట? బందీలుగా తీసుకుని వచ్చాడు, బానిసలుగా బబులోని దేశానికి తీసుకుని వచ్చాడు. అలాగున బబులోని దేశానికి బానిసలుగా వచ్చినటువంటి వారిలో దానియేలు ముఖ్యుడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ దానియేలు బానిసగా వచ్చాడు కానీ బానిస బ్రతుకు మాత్రం అతను బ్రతకలేదు. అంటే దేవుడు అతనికి బానిసగా బ్రతికే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. అతను ఎక్కడున్నా సరే అతను రాజులాగా, ఒక గొప్ప జమీందారులాగా, గొప్ప వ్యక్తిలాగా జీవించే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే దానియేలులో ఉన్న సమర్పణ. ఏంటండి? దానియేలులో ఉన్న ఒక సమర్పణ. ఏమిటి ఆ సమర్పణ అని అంటే
దానియేలు అంట నేను పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు గనుక నేను కూడా పరిశుద్ధుడిగా జీవించాలి, నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు అని ఒక గొప్ప సమర్పణ కలిగి ఉన్నాడంట దానియేలు. ప్రియులారా, ఇటువంటి సమర్పణ మనలో ఎంతమందికి ఉంది? ఎలా అతడు అపవిత్రం కాకూడదంటే, విగ్రహాలను ఆరాధించడం ద్వారా నేను అపవిత్రం కాకూడదు, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం ద్వారా నేను అపవిత్రం కాకూడదు అని దానియేలు ఉద్దేశించుకున్నట్టు వాక్యములో మనకు తెలుస్తుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము మనం 8వ వచనంలో మనం చదివితే, రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడంట. 2 చేతులు పైగా స్తోత్రం చెప్పాలి. చూడండి, రాజు భుజించే భోజనము, రాజుగారు భుజించే భోజనం చేస్తే దానియేలు ఎందుకు అపవిత్రమవుతాడు అని అంటే, నిజానికి జరిగేది ఏమిటంటే, రాజుగారి ఇంటిలో కేవలం రాజుగారు మాత్రమే కాదు భోజనం చేయటము, రాజుగారి యొక్క బల్ల దగ్గర రాజుగారితో పాటు మంత్రులు, అధికారులు, సైన్యాధిపతులు చాలా మంది భోజనము చేస్తారు. ముందుగా రాజుగారు భోజనం అయిపోతే ఆయనతో పాటు ముఖ్యమైన వారు భోజనం చేస్తే ఆ తర్వాత వాళ్ళ కింద ఉన్న వాళ్ళు భోజనం చేస్తారు. ఆ విధంగా ఆ యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భోజనం చేస్తారన్నమాట. అందుకని రాజుగారి యొక్క అంతఃపురంలో మరి రోజు భోజనాలు ఉంటాయి. ఆ భోజనాల్లో ఏముండాలి ఏమండి? మంచి పౌష్టిక ఆహారం, మాంసాహారం ఉండాలి. కనుక ఈ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ముందుగా గొర్రెలను లేదా మేకలను లేదా ఏదో ఒక జంతువుని రాజుగారి యొక్క దేవతకి బలి అర్పించి ప్రియులారా ఆ మాంసాన్ని వెనుక భోజనము వండి పెడతారు. ఈనాడు చూడండి, చాలా మంది పండగలు వచ్చినప్పుడు పారం కోళ్ళు పట్టుకొస్తుంటారు కొంతమంది, లేదండి బాయిలర్ కోళ్ళు, పారం కోళ్ళు పట్టుకొచ్చి శుభ్రంగా అక్కడెక్కడో దేవుడికి ఎవరికో కోసి బొచ్చేమ అక్కడ వేసి మాంసం అంతా తెచ్చుకుని వండి తింటారు కదా. ఆ విధంగానే రాజుగారి ఇంట్లో కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనానికి ముందుగా ఆ పశువులను వారి దేవతలకు అర్పించి ఆ మాంసాన్ని వంట చేస్తారు. అందుకని విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదని దానియేలు ఉద్దేశించాడు. అవి తింటే నేను ఆధ్యాత్మికంగా నేను అపవిత్రం అవుతాను, నా దేవునికి నేను దూరం అవుతాను అని అనుకున్నటువంటి దానియేలు ఆ ఆహారం భుజించకూడదు అనుకున్నాడు. రెండవదిగా, నేను మద్యము తాగకూడదు. దానియేలుకున్న సమర్పణ ఏంటండి? నేను మద్యము తాగకూడదు, ద్రాక్షారసం పుచ్చుకోకూడదు, రాజుగారు భుజించే భోజనము పానము చేసే ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడంట దానియేలు. ప్రియులారా, త్రాగుడు, బ్రాందీ, సారా, కళ్ళు ఈ మధ్యన చాలా మంది చెప్తా ఉన్నారు, ఏదో డ్రగ్స్ అంట. ప్రియులారా, ఇంకేదో మత్తు పదార్థాల గురించి మనం వింటా ఉన్నాం, సోషల్ మీడియాలో వింటున్నాం. ఇవన్నీ మనం ఎప్పుడు చూడలేదు, కానీ ఇవన్నీ మత్తు కలిగించే పదార్థాలు. ఇవన్నీ కూడా తినకూడదు. ఇలాంటిది ఏది కూడా నేను తినకూడదు, నన్ను నేను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించుకున్నాడని బైబిల్ చెప్తుంది. దానియేలు యొక్క సమర్పణను బట్టి దేవుడు బహుగా అతన్ని హెచ్చించాడు. ఎంతగా దేవుడు దానియేలుని హెచ్చించాడంటే, రాజుగారు తర్వాత అధికారి ఎవరైనా ఉన్నారంటే అతను దానియేలే. దేవునికి స్తోత్రం. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. 2 చేతులు పైగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఒక బానిస దానియేలు, ఒక బానిస అయినటువంటి వాడు, తన దేశము కాని దేశంలో బానిసగా వచ్చినటువంటి ఈ దానియేలు
దేశంలోనే ప్రపంచంలోనే మరి అందరి అధికారుల కంటే పైకి ఇతను హెచ్చించబడ్డాడు, గొప్పవాడిగా ఉన్నాడు. బానిసగానే వచ్చాడు కానీ బానిస బ్రతుకు అతనికి రాలేదు. దేవుడు అతను బహుగా హెచ్చించాడు, రాజుగారి తర్వాత రాజుగా చేసేసాడు దేవుడు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని, ఇంత అభివృద్ధి ఈ యొక్క దానియేలుకి ఎలా వచ్చింది? తను అనుకుంటే వచ్చిందంటే తను అనుకున్నందుకు రాలేదు, తను ప్రయాస పడినందుకు రాలేదు, పోటీ పడినందుకు రాలేదు. కానీ దానియేలులో ఉన్న సమర్పణను బట్టి దేవుడే దానియేలుని ఆ స్థాయికి హెచ్చించాడు. దేవుని స్తోత్రం. దానియేలుకున్న సమర్పణ ఏంటి చెప్పండి? నేను అపవిత్రుణ్ణి కాకూడదు. ఏంటండి? నేను అపవిత్రుని కాకూడదు, నేను పరిశుద్ధంగా జీవించాలి, ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు అని అనుకున్నాడు. పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించాడు. తను పరిశుద్ధంగా జీవించడమే కాదు, తన తినే విషయంలో కూడా దేవుడు ఏటిని తినకూడదన్నాడో వాటిని కూడా మానేయటం ద్వారా నేను దేవుని దగ్గర మరింత పవిత్రంగా ఉండాలనుకున్నాడు. లేవ్యాకాండంలో 11వ అధ్యాయంలో కొన్ని తిని వాటి గురించి కూడా దేవుడు చెప్పాడు. ఆకాశం ఎగిరే పక్షుల్లో, భూమి మీద సంచరించేటువంటి జంతువుల్లో, నేల యందు సంచరించే జీవరాశుల్లో కొన్నిటిని తినమని, కొన్ని వాటిని తినకూడదని కూడా దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఆకాశ పక్షుల్లో పావురాన్ని, అలాగే తెల్ల గువ్వను మీరు తినండి. కాకిని గాని, గద్దను గాని, గోరువాని గాని, కౌజ పిట్టను గాని, ఏమండి గబ్బిలాని గాని, గొడ్ల గోబను గాని, బాతుని గాని, శంకుబుడు కొంగను గాని, ఇలాగా చాలా పేరు చెప్పాడు దేవుడు. అలాంటి వాటిని మీరు తినకూడదు అని చెప్పాడు. అలాగే భూమి మీద సంచరించే వాటిలో గొర్రె, మేక, ఎద్దు, ఇలాంటి వాటి దుప్పిని మీరు తినొచ్చు అన్నాడు. వేటిని తినొచ్చు? నెమరు వేయాలి, కాళ్ళకి డెక్కలకి 2 చీలిపోయి ఉండాలి, అలాంటి వాటిని మీరు తినొచ్చు అని దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడు. చూడండి, ఆవుకి, ఎద్దుకి, అలాగే గేదెకి కూడా, మరి మేకలు, గొర్రెలు కూడా ఏం చేస్తాయి? నెమర వేస్తాయి. వాటి కాళ్ళు కూడా 2గా చీలిపోయి ఉంటాయి డెక్కలు. పంది యొక్క డెక్కలు చీలు ఉంటాయి కానీ అది నెమర వేయదు, అందుకని పందిని తినకూడదు అన్నాడు. ఒంటె నెమర వేస్తుంది కానీ దాని యొక్క డెక్కలు మాత్రము చీలు ఉండవు, అందుకని ఒంటెను కూడా తినకూడదు అని ఇలా దేవుడు చెప్పాడు. అలాగే జలచరాల్లో మనం చూడగలిగితే దేనికి రెక్కలు పొలుసు ఉంటుందో వాటిని మాత్రమే తినమన్నాడు దేవుడు. రెక్కలుండి పొలుసు లేకపోయినా, పొలుసు ఉండి రెక్క లేకపోయినా తినడానికి వీరు లేదన్నమాట అని దేవుడు చెప్పడం జరిగింది. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా పవిత్రమైందే అని అన్నాడు. అంటే దేవుడు సృష్టించింది పవిత్రమైందే కదా అన్న తర్వాత దేవుడు వద్దన్నవి కూడా తినేమని కాదు దాని అర్థం. మాంసాహారము తినొచ్చు, అలాగే శాకాహారం కూడా తినొచ్చు. అంటే ఆ రోజుల్లోనంటే ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు, మేము నీసి మాంసాలు మేము తినమండి అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే నీసి మాంసాలు కూడా మేము తింటాము అనే వాళ్ళు ఉన్నారు. అందుకని కొత్త నిబంధన గ్రంథంలో మాంసము తినొచ్చు, అలాగే కాయగూరలు కూడా తినొచ్చు. దేవుడు సృష్టించింది ఏది అపవిత్రం కాదు అని చెప్పడం జరిగింది. దాని యొక్క అర్థం అది. అందుచేత దానియేలు పాత నిబంధన కాలానికి చెందినవాడు కనుక దానియేలు మరింత పరిశుద్ధంగా ఉండడం కొరకు రాజు భుజించే ఆహారమును పానం చేసే ద్రాక్షారసాన్ని పుచ్చుకుని నేను అపవిత్రపరచుకోకూడదు అనే గొప్ప సమర్పణ దానియేలులో ఉన్నది. ప్రియులారా, మీలో ఎవరికైనా ఇటువంటి సమర్పణ ఉందా? నేను అపవిత్రపరచుకోకూడదు, తినే విషయంలో కానీ త్రాగే విషయంలో కానీ నేను అపవిత్రం చేసుకోకూడదు అనే సమర్పణ నీకు ఉన్నట్లయితే నువ్వు దానియేలులాగా దీవించబడతావు. దానియేలుకి ఎవరు బంధువులు లేరు, తన సొంత దేశం కాదు బబులోని దేశం. దానియేలు దేశం ఇశ్రాయేలు దేశం. దానియేలు నివసించేది బబులోని దేశం. ఇక్కడ తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టు లేదు, కొట్టితే ఎవరో కూడా అడిగేవాళ్ళు కూడా దానియేలుకి లేరు. అయినా
ఏనాడు దానియేలు బానిసగా లేకుండా ఒక గొప్ప వ్యక్తిగా అతడు జీవించడానికి కారణం. అందరికంటే ఎక్కువ ఆ దేశంలో ఉన్న వాళ్ళకంటే బాగా పైకి హెచ్చించబడడానికి గల కారణం ఏంటంటే అతనిలో ఉన్న సమర్పణ. దేవుని స్తోత్రం. రెండవదిగా దానియేలును దేవుడు దీవించి ఆశీర్వదించి అతను హెచ్చించడానికి కారణం. నీవైనా నేనైనా మనలో ఎవరమైనా దీవించబడి ఆశీర్వదించబడి మనం హెచ్చించబడాలంటే ఈ దానియేలు లాంటి మంచి సమర్పణ మనకు ఉండాలి. దానియేలుకున్న రెండవ సమర్పణ ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, హల్లెలూయా, ఏంటండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యను బట్టి కృంగిపోలేదు. సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడంటే దేవుని దగ్గరకు వచ్చి తన యొక్క విన్నపాల్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేస్తూ వచ్చేవాడు. దానియేలు జీవించే కాలంలో ఒక రోజున బబులోని రాజుగారికి నెబుకద్నెజరుకి ఒక కల వచ్చిందంట అండి. ఆ కల వచ్చినందున అతనికి చాలా కలవరంగా ఉందంట. అందుచేత దేశంలో ఉన్న జ్ఞానులందరినీ, శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మరి వీళ్ళందరినీ కూడా పిలిపించాడు రాజుగారు. ఆ శకునగాండ్రుల్లో, గారడి విద్య గలవారిలో, ఆ మాంత్రికుల్లో, ఆ జ్ఞానవంతుల్లో దానియేలు కూడా ఉన్నాడు. దానియేలుతో పాటు అతని స్నేహితులైన మరి ముగ్గురు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ సమూహంలో రాజుగారు అడుగుతా ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ ఏంటో చెప్పండి, దాని భావం కూడా మీరే చెప్పండి. మీరు కళ చెప్పారనుకోండి, కళ భావం కూడా చెప్పగలరని నాకు తెలుస్తుంది. అందుకని కళ చెప్పాలి, కళతో పాటు దాని భావం చెప్పాలి అన్నాడు రాజు. అప్పుడు ఆ ప్రజలు అన్నారు, రాజా, తమరు చెప్తున్న విషయం చాలా మరి కఠినమైంది, అది సాధ్యం కాదు, దేవతలు మాత్రమే ఇటువంటిది చెప్పగలుగుతారు, మరి మేము ఎవరం దేవతలం కాదు కదా, మేము మనుషులం కదా, అందుకని అసలు మీకు ఏ కళ వచ్చిందో చెప్పండి, అప్పుడు దాన్ని మేము కరెక్ట్ గా దానికి ఆన్సర్ చెప్తాం, ఏం జరగబోతుందో దాని అర్థం ఏంటో చెప్తాము అని వాళ్ళు అన్నారు. రాజుగారు కోపం వచ్చింది, మీరు కాలక్షేపం చేస్తున్నారు, మీరు నా కళను దాని భావాన్ని చెప్తారా, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపించేస్తానన్నాడు. అంతమే కాదు, వాళ్ళందరినీ కూడా చంపేమని మరి ఒక నపుంసకుల అధిపతికి ఒక ఆయనకి ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ప్రియులారా, ఈ సందర్భంలో దానియేలు ఏం చేశాడో తెలుసా? తక్కినటువంటి జ్ఞానులతో పాటు తాను కూడా నశించిపోకుండా ఉండాలంటే మర్మాలను బయలుపరిచే దేవుడు మనకు ఉన్నాడు గనక మనం ఎందుకు నశించిపోవాలనుకున్న దానియేలు తన ముగ్గురు స్నేహితులను పిలిచి అంటున్నాడు, ఇదిగో మర్మాలను బయలుపరిచే దేవుడు మనకి ఒక ఆయన ఉన్నాడు, మనం ఎందుకు నశించిపోవాలి, మనం ప్రార్థన చేద్దాము అని దానియేలు చెప్పడం జరిగింది. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో చదవండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. 2 చేతులు పై స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇక్కడ వచ్చింది ప్రాణహాని, రాజుగారు చంపేయమన్నారు కాబట్టి దానియేలు కూడా ఇప్పుడు చంపబడాలి. దానియేలు అనుకుంటున్నాను, ఎందుకు చనిపోవాలి, నాకెవరున్నారు, మర్మాలను బయలుపరిచే దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నేను ఆయన వేడుకుంటాను, ప్రార్థన చేస్తాను అని అనుకున్న దానియేలు తన ముగ్గురు స్నేహితులను కూడా హెచ్చరించాడు. హెచ్చరిస్తే దేవుని బిడ్డలారా, ఆ రాత్రి దేవుడు, ఆ కళ దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానియేలుకు అతి శ్రేష్టమైన మరి ఈ యొక్క సమర్పణ ఏంటంటే, ఒకటి పరిశుద్ధంగా జీవించాలనుకోవడం, రెండవది ఏ సమస్య వచ్చినా కృంగిపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. దేవుడే విడిపిస్తాడు, దేవుడే కాపాడుతాడు. దేవుడు కాపాడకపోతే ఎవరు కాపాడతారు? దేవుడు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు చెప్పండి?
రక్షించేవాడే దేవుడు, కాపాడేవాడే దేవుడు. ఆయన కాపాడకపోతే ఈ కాపాడే మనుషుడు నాదుడు ఎక్కడ? అందుకనే కృంగిపోకుండా దేవునికి ప్రార్థన చేసే మంచి లక్షణము దానియేలుకు ఉంది. ఎప్పుడైతే దానియేలు, ప్రియులారా, ఈ 2 లక్షణాలే కాదు, దానియేలులో మరొక 3వ మంచి లక్షణం ఏంటంటే తగ్గించుకునే స్వభావం. ఏంటండి? తగ్గించుకునే స్వభావం. దానియేలుకు ఈ యొక్క కలభావాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు దానియేలు ఏం చెప్తున్నాడో చూడండి ఒక మాట. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చూడండి. 29వ వచనం చూడండి. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దాన్ని తమరికి తెలియజేసిను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. 2 చేతులు పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, కళను దేవుడు ఇతనికి బయలుపరిచాడు, కళ యొక్క మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు చాలా విషయాలు దానియేలుకు తెలిసిపోయాయి. కాబట్టి దానియేలు ఏం చేయాలి? తను తాను హెచ్చించుకోవాలి. తను తాను మరి గర్వించిన వాడే తను తాను హెచ్చించుకోవలసినటువంటి దానియేలు ఏమంటున్నాడు? అందరికంటే, మనుషులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం ఉండటం వల్ల నాకు ఇది బయలుపరచబడలేదు. హల్లెలూయా. అంటే ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ప్రియులారా, దైవ లక్షణం ఏమిటి? దేవుని యొక్క పిల్లలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే మొదటిది పరిశుద్ధంగా జీవించటం. తినే విషయంలో కానీ త్రాగే విషయంలో కానీ అపవిత్రపరచుకోకూడదు. నా శరీరాన్ని నేను అపవిత్రపరచకూడదు, పరిశుద్ధంగా జీవించాలి అనే సమర్పణ దైవ లక్షణం, దేవుని బిడ్డల యొక్క లక్షణం. రెండవదిగా ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా కలవరపడకుండా ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనవి చేయటమే దైవ లక్షణం. హల్లెలూయా. 3వ దైవ లక్షణం ఏమిటి? దానియేలు హెచ్చించబడడానికి, దానియేలు గొప్పగా ఆశీర్వదించబడడానికి 3వ లక్షణం ఏంటంటే దానియేలులో తగ్గించుకున్న స్వభావం. తనకు తానే తగ్గించుకుని అతను మాట్లాడుతూ ఉన్నాడు. అతను గొప్ప చేసుకున్నా ఏమీ తప్పు కాదు, కానీ తను తగ్గించుకుంటున్నాడు. అక్కడ ఇతరులను సులకన చేయట్లేదు. హల్లెలూయా. మనుషులందరికంటే విశేషమైన జ్ఞానం నాకు కలుగుట వలన ఇది బయలుపరచబడలేదు అంటం ద్వారా ఇతరులను కించపరచలేదు, తను తాను హెచ్చించుకోలేదు. ఇలాంటి అతి శ్రేష్టమైన మంచి లక్షణము దానియేలులో ఉండడాన్ని బట్టి అతడు బానిసే గాని బానిసగా ఏనాడు అతను బ్రతకుండా దేవుడు అతని పీఠాన్ని దేవుడు హెచ్చించి గొప్పవాడిని దేవుడు చేశాడు. మనల్ని కూడా దేవుడు గొప్పవాళ్ళుగా చేయాలంటే ఎటువంటి దైవ లక్షణాలు మనకు ఉండాలి. ఎప్పుడైతే దానియేలు ద్వారా రాజుగారికి ఈ యొక్క మర్మము బయలుపరచబడిందో అప్పుడు రాజుగారు ఏం చేశారో తెలుసా? దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. హల్లెలూయా. ఎందుకని? దానియేలు దేవతలు తప్ప ఈ మర్మాన్ని ఎవరు బయలుపరచలేరు అని చెప్పారు కదా. కాబట్టి దానియేలు ఇప్పుడు నెబుకద్నెజరుకి ఎలా కనపడుతున్నాడు? నిజంగా సాక్షాత్తు దేవుళ్లాగా, అంటే దేవుని కనీసం దేవుడి ప్రతినిధిలాగా దానియేలు కనిపిస్తూ వచ్చాడు. అందుకని సాష్టాంగ నమస్కారం చేసి ఆ యొక్క ప్రాంతంలోని అతను గొప్పవానిగా దానియేలుని బహుగా హెచ్చించాడంట. చూడండి 48వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించాను. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హెచ్చింపు ఎలా వస్తుంది?
హెచ్చింపు ఎలా వస్తుంది, అభివృద్ధి ఎలా వస్తుంది, ఎలా గొప్పవాళ్ళం అవుతాము. ప్రియులారా, దేవుడు చూడండి ఏ విధంగా దానియేలును గొప్పవాడినిగా చేశాడో, దానియేలుని దేవుడు ఎంతగా హెచ్చించాడో చూడండి. దానియేలు ఎప్పుడైతే గొప్పవాడయ్యాడో అప్పుడు దానియేలు చేస్తున్నాయి మరొకటి 4వ దైవికమైన లక్షణం, బాగుపడే వారి యొక్క లక్షణం, దీవించబడే వారి యొక్క లక్షణం. 4వ లక్షణం ఏంటో తెలుసా? దానియేలు నేను గొట్టెక్కేశాను కదా అనుకుని, నేను రేవు దాటేశాను కదా అనుకుని, ప్రియులారా, అతడు మర్చిపోలేదు. మరి ఏం చేశాడు? తన 3 స్నేహితుల గురించి కూడా రాజుగారితో చెప్పాడంట. హల్లెలూయా. అయ్యా, నా దగ్గర మంచి వ్యక్తులు ఉన్నారు, నమ్మకమైన వాళ్ళు, కాబట్టి వాళ్ళు షడ్రక్, మేషక్, అబేద్నెగో అని పేరెట్టారు. వాళ్ళ పేరు అజర్యా, జకర్యా, మిషాయేలు. వాళ్ళని కూడా మీరు వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇవ్వాలి అని అన్నప్పుడు రాజుగారు ఏం చేశారంట? అదే అంతఃపురంలో, దేవుని స్తోత్రం, అతని రాజ్యంలో కాదు, అతని యొక్క అంతఃపురంలో, అదే రాజుగారు నివసించే అంతఃపురంలో వాళ్ళను కూడా విచారణకర్తలుగా, మరొక మాట మనం ఆలోచించే జడ్జీలు అన్నమాట వాళ్ళు. విచారణకర్తలు అంటే విచారణకర్తలుగా వారిని ఆ రాజుగారు నియమించాడని అక్కడ కింద 49వ వచనంలో రాయబడింది. అంతటి దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తగా నియమించాను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండేను. దేవుని స్తోత్రం. మేలు పొందినప్పుడు ఉపకారానికి అపకారం చేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. స్నేహితులను, ప్రియులారా, మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగోలేనప్పుడు, దీన స్థితిలో ఉన్నప్పుడు, దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు స్నేహం చేస్తారు. నేను మంచివాడిని, మంచి స్నేహితుని, మంచి స్నేహితురాలుని అంటారు. కొంచెం బాగున్న తర్వాత ఏం చేస్తారు? స్నేహితులనే మర్చిపోతారు. నేనే బాగుండాలి, నేనే హెచ్చించబడాలి అనుకునే మనస్తత్వం చాలా మందిలో ఉంటూ ఉంటది. ఒక తల్లికి పుట్టిన వాళ్ళకి కూడా నేనే బాగుండాలి, నేనే పైన ఉండాలి అని అనుకుంటారు తప్ప కనీసం తన తోడబుట్టువులు, తన ఇంటి వారు, తన స్నేహితులు వాళ్ళు కూడా కాస్త పైకి రావాలి, వాళ్ళు బాగుండాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఆలోచన చేయండి. దైవికమైన లక్షణం ఏంటంటే నీవు బాగోవటమే కాదు, మరేం చేయాలి? ఎదుటివాడు కూడా బాగుండాలి. ఏంటండి? మనం బాగుండాలి, ఎదుటివాడు కూడా బాగుండాలి అనేటువంటి మంచి మనసు, ఇదే దైవికమైన లక్షణం. వాడు పాడైపోవాలి, వాడు బాగోకూడదు, వాడు ఎప్పుడు అలాగే ఉండాలి అని అనుకోకూడదు. దానియేలుకున్న మంచి లక్షణం ఏంటంటే తన స్నేహితులు కూడా బాగుండాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వాళ్ళు కూడా బాగుండాలనే ఆలోచన దానియేలుకు ఉన్నది. 5వదిగా మనం ఆలోచన చేయగలిగితే భక్తి కలిగినటువంటి దానియేలుకు ఆటంకాలు కూడా వచ్చాయి. ప్రార్థన చేసే విషయంలో, భక్తి చేసే విషయంలో దానియేలుకి ఆటంకాలు వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోండి, భక్తి చేసే వాళ్ళకి కొన్ని ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. కానీ అభ్యంతరాలు వచ్చాయని మనం ఆగిపోకూడదు. ప్రార్థన చేసేవారికి, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళే వారికి, ప్రతి శుక్రవారము, ప్రతి ఆదివారము దేవుని మందిరాలకు వెళ్ళాలి అని సమర్పణ చేసుకున్నావు అనుకోండి, నీకు ఆటంకాలు వస్తాయి. ప్రార్థన చేయకూడదు అని, చర్చికి వెళ్ళకూడదని, దేవుని ఆరాధించకూడదని ఏదో ఒక ఆటంకం. భర్త అయినా ఆటంకంగా ఉంటాడు, లేదా భార్య అయినా ఆటంకంగా ఉంటది, లేదా పిల్లలైనా ఆటంకంగా ఉంటారు. వీళ్ళు ఎవరో కాకపోతే మన బంధువులైనా మనకు ఆటంకంగా ఉంటారు. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నేను క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలి అని మీరు సమర్పణ చేసుకున్నారనుకోండి, ఎవరో ఒకరు బంధువులు వచ్చి కూర్చుంటారు మన ఇంటి దగ్గర. హల్లెలూయా. సరిగ్గా ప్రార్థన టయానికి వెళ్దాం, ప్రార్థనకు బయలుదేరదాం అని రెడీ అయినప్పటికీ బంధువులు వస్తారు.
బంధువులు వస్తే ఏం చేయాలి? ఎవరైనా చుట్టమొస్తే ఏం చేయాలండి? అప్పుడు చర్చ్ మానేయాలి, ఆరాధన మానేయాలి, వాళ్ళతో ఆ సమయం అంతా వెచ్చించాలి. కనుక నిన్ను భక్తి మానిపించడానికి నీకు ఒక ఆటంకం, నీకు ఒక శోధన, ఏదో ఒక అభ్యంతరం వస్తూ ఉంటది. ఒకవేళ నువ్వు నీవే ఈవేళ ఎందుకులే, ఈవేళ మానేద్దాం, ఈరోజు ఏదో పని చేసుకుందాం, లేకపోతే రెస్ట్ తీసుకుందాం అని ఆదివారం నువ్వు మానేద్దాం అనుకున్నావు అనుకో, వద్దామన్న బంధువు కూడా అక్కడ మానేస్తాడు. ఎందుకని? ఆల్రెడీ నువ్వు ఇక్కడ చర్చికి వెళ్ళటం మానేసావు, ప్రార్థనకి వెళ్ళడానికి మానేసావు, దేవుని సన్నిధిలో నడవాలనుకుని నీ తీర్మాన విషయంలో నువ్వు వెనకబడిపోయావు కనుక నేను వెనక్కి లాగడానికి రాబోతున్న వ్యక్తి కూడా మానేస్తాడు. ఆ తర్వాత నువ్వు మళ్ళా దేవుడి సన్నిధికి వెళ్ళాలని బయలుదేరిన వస్తారు కదా, వచ్చినప్పుడు అంటారు నేను పోయిన వారమే వద్దాం అనుకున్నాను కానీ. చూసారా? పోయిన వారం వద్దాం అనుకున్నావా? ఎందుకు మరి, ఎందుకు ఆగిపోయా అంటే ఎందుకులేనా ఆగిపోయాను. ఒక్కొక్కసారి చూడండి, బయలుదేరాలనుకోండి, మనం ఏం చేస్తామో కాళ్ళు చేతులు కడిగేసుకుని శుభ్రంగా రెడీ అయిపోయి టపా నిమిషాల్లో బయలుదేరి వెళ్ళిపోతాం కదా. అలాగే సాతాను వాడు బుర్రల్లో వాళ్ళ ఆలోచనలో పెట్టి ఇదిగో త్వరగా నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే వాళ్ళు బైబిల్ అట్టుకుని దేవుడి మందిరానికి వెళ్ళక ముందే, ప్రార్థనకు వెళ్ళక ముందే నువ్వు వెళ్ళిపో, వాళ్ళ ఇంటికాడికి వచ్చావు. నువ్వు వాళ్ళ ఇంటికాడికి కూర్చుంటే వాళ్ళు నీతో పాటు వాళ్ళు కూడా ఇంటికాడే కూర్చుంటారు, వాళ్ళు భక్తి చేయకూడదు అనే విధంగా సాతాను కొన్నిసార్లు కొన్ని ఆటంకాలు మనకి కల్పిస్తూ ఉంటాడు. దానియేలుకున్న అతి శ్రేష్టమైన మంచి సమర్పణ ఏంటంటే, నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నా సమర్పణ విషయంలో, నా ప్రార్థన విషయంలో, నా భక్తి విషయంలో నేను మాత్రం వెనకడుగు వెయ్యను, ప్రాణం పోయినా సరే అనే ఒక మంచి లక్షణం. అందుకని వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు దానియేలు అంటండి దినానికి 3 ప్రార్థన చేసేవాడట. ఎన్నిసార్లు అండి? ప్రతిసారి గంట చేసేవాడు, అరగంట చేసేవాడు రాయబడలేదు, కానీ దినానికి అంటే ఒక రోజులో 3 సార్లు అతడు ప్రార్థన చేయాలని ఒక తీర్మానం పెట్టుకున్నాడంట. సరిగ్గా అక్కడే ఆ తీర్మానం విషయంలోనే అతనికి ఆటంకం వచ్చింది, శోధన అక్కడే వచ్చింది. ప్రియులారా, మనం పరిశుద్ధంగా జీవించాలని పెట్టుకున్నాం అనుకోండి, నిన్ను పాపంలో పాడేసే శోధనలు వస్తాయి. అర్థమైందా? నీవు పరిశుద్ధంగా జీవించాలనే సమర్పణ నువ్వు కలిగి ఉన్నావా, నీకు పాపం విషయంలో నీకు శోధన వస్తుంది. ఎందుకంటే నిన్ను పరిశుద్ధంగా ఉంచకుండా నీ సమర్పణలో నుండి నిన్ను తప్పించడానికి సాతాను దుష్టుడు నీకు శోధన కలిగిస్తూ ఉంటాడు. అలాగే ఒకవేళ ఏమొచ్చినా సరే నేను దేవునికి ప్రార్థన చేసుకోవాలి, ఏ శోధన వచ్చినా సరే అని అనుకున్నావు అనుకో, నీకు శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. నీకు సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయనివాడు. ఎవరికైనా చెప్పుకోవడానికైనా సమయం ఉంటుంది కానీ దేవుడికి చెప్పనివాడు. ఇది శోధన. అలాగే ఒకవేళ నువ్వు తగ్గించుకోవాలనుకున్నావు అనుకో, నీకు తగ్గించుకోనివాడు, వాడు నిన్ను హెచ్చించుకునేలాగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎవరొకరు ఎదుటి వాళ్ళని బట్టో, ఎదుటి వాళ్ళ మాటలను బట్టో, ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టో నీకు నీవే హెచ్చించుకోవాలనే మనసు నీకు కలిగిస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది కొన్నిసార్లు వాళ్ళు గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి అమ్మగారు అయ్యగారు అన్న వాళ్ళే ఒక్కోసారి గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని గర్విష్ఠులుగా మార్చాలని సైతాన్ ఉద్దేశం. అలాగే నేను అందరినీ మంచి కోరుకోవాలనుకుంటే అందరూ మంచి కోరుకోకుండా నీకు స్వప్నాతి బుద్ధి పెడతాడు. ఏం బుద్ధి అది? దాన్ని అసూయ అంటారు, స్వప్నాతి బుద్ధి. ఎదుటివాని క్షేమం చూసి వారవలేని మనసు, ఈ మనసు పెడుతూ ఉంటాడు. మనం ఎందుకు అలా ఉండాలి? ఆ మనసు దైవికమైన లక్షణము కాదు. అలాగే నువ్వు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు నీకు ఏదో ఒక ఆటంకం కలిగిస్తాడు. దానియేలుకి అలాగే వచ్చింది. అయితే దానియేలు ఏం చేశాడంటే కిటికీలు తెరిచి తన అనుదినము దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా ఈసారి కిటికీలు తెరిచి మరి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన విషయంలో కొంతమంది దానియేలుని శిక్షించాలి, దానియేలుని చంపేయాలి,
దానియేలుని శిక్షించాలంటే, దానియేలు చంపేయాలంటే, దానియేలు మనకంటే పెద్ద అధికారి. అతన్ని శిక్షించడం మన వల్ల కాదు, అతన్ని చంపడం మన వల్ల కాదు. అతను చంపాలి అంటే రాజుగారే చంపాలి. రాజుగారు చంపాలంటే దానియేలుని రాజుగారు చంపడం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దానియేలుని రాజుగారు నమ్ముతున్నాడు. తన దేశంలో ఉన్నటువంటి తన సొంత ప్రజల్ని రాజుగారు నమ్మలేదు, కానీ ఎవరు నమ్మాడు? దానియేలు నమ్మాడు. ఎందుకు దానియేలు నమ్మాడు? దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అలాంటోడండి, శ్రేష్టమైన బుద్ధి గలవాడు, మంచి బుద్ధి గలవాడు. నిజానికి దానియేలు ఎలాగ ఉండాలో తెలుసా? రాజుగారిని దానియేలే చంపేయాలని బుద్ధి ఉండాలి అసలు దానియేలుకి. ఎందుకని? మా దేశం మీదకి యుద్ధానికి వచ్చావురా, మా దేశంలో అనేక మందిని కొట్టి చంపేశావు, మా ప్రజల్ని, మా జాతి ప్రజల్ని, మా తల్లిదండ్రులను కొట్టి చంపావు, మమ్మల్ని ఏం బానిసలుగా తీసుకొచ్చావు, నీ మీద రివెంజ్ తీర్చుకోవాలని కక్ష కట్టి సమయం కొరకు వేచి ఉండాలి అసలు రూలుగా. కానీ దానియేలు దేవుని యందు భయభక్తులు గలవాడేమో. ప్రియులారా, అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేసే బుద్ధి గలవాడు గనుక అది దైవికమైన లక్షణం గనుక. ఎందుకంటే తీర్పు తీర్చుట నా పని. వాక్యం ఏం చెప్తుంది? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు చెప్పాడు. కనుక పగ తీర్చుకోవాలనుకోలేదు దానియేలు. తన్ను ఆ సంస్థానంలో హెచ్చించినటువంటి రాజుగారికి నమ్మకంగా అతడు పనిచేస్తూ వచ్చాడు. అందుకని రాజుగారు ఏం చేశారంటే దానియేలుని ముఖ్యుడిగా, రాజుగారి తర్వాత అధికారి అతని అంతగా హెచ్చించాడు. గనుక రాజుగారిని చంపాలి అంటే దానియేలు ఉన్న ఆ పోస్టు మనం కింద ఉన్న వాళ్ళు సంపాదించుకోవాలంటే దానియేలు లేపెత్తేనే కానీ ఈ పోస్ట్ మనకు రాదు అనుకున్నారు. అందుచేత ఒక పన్నాగం పన్నారు. దానియేలు ఏ విషయంలోనూ తప్పు చేయడు, దానియేలు ఏ విషయంలో కూడా దొరకడు. ఎందుకంటే అతను తప్పు చేయడు. దేవునికి స్తోత్రం. నెతికారు. ఏ విషయంలో కూడా దానియేలు దగ్గర తప్పు దొరకట్లేదు. ఒకే ఒక విషయంలో దానియేలు దొరుకుతాడు అనుకున్నారు. ఏంటా ఒక విషయం? ప్రార్థన చేయటం విషయంలో. ప్రార్థన దగ్గర దొరుకుతాడు దానియేలు అని అనుకుని రాజుగారి దగ్గరికి సంబరంగా వచ్చి, రాజా మీరు గొప్పవారు, మీ దయ వలన మీ యొక్క సామ్రాజ్యంలో మేమందరం కూడా హ్యాపీగా బ్రతుకుతున్నాం, కాబట్టి నువ్వు మాకు దేవుళ్ళు అంటోడు అన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వెంటనే రాజుగారికి ఏమనిపించింది? నేను దేవుణ్ణా, నన్ను అప్పుడే దేవుడిగా చేస్తారా, నేను ఎంత గొప్పవాడినా? నిజమే, ఏమో దేవుణ్ణి అంత డోనే కోవాలి, లేకపోతే ఎంత గొప్ప అధికారం, ఎంత రాజ్యం నాకు ఎలా వస్తుంది, వీళ్ళు కూడా నన్ను గుర్తించినట్టు ఉన్నారు అనుకుని తనలో తానే అతడు అతిశయించినట్టున్నాడు. అతిశయించేలా మాట్లాడారు వీళ్ళు. మాట్లాడి అన్నారు, రాజా మాకు చిన్న ఒక విన్నపం, అదేంటంటే నెల రోజుల వరకు నీ సామ్రాజ్యంలో, నీ అంతఃపురంలో మీకు తప్ప, మీరు నిలబెట్టిన మీ విగ్రహానికి తప్ప మరి ఎవ్వరికి కూడా ప్రార్థన చేయకూడదు. ఇది మా మనవి. ఎందుకంటే మీరు దేవుళ్ళు అంటారు, మీ దయ వలన మేము అందరం సుఖంగా బ్రతుకుతున్నాం, ఈ మాత్రం మిమ్మల్ని పూజించుకోవాలి, ఈ మాత్రం మిమ్మల్ని సేవించుకోవాలి అని మాకు ఒక ఆశ ఉంది, దీనికి మీరు సమ్మతించాలి అన్నారు. అంటే అయ్య బాబు నన్ను ఎంత గొప్పవాడిగా ఎంచుతుంటే నేనేం చేయను అలా అనుకుని, నిజమే కావాలి అనుకుని సరే అన్నాడు. సరే అంటే కాదండి, మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని పూజించరేమో, అందుచేత ఒక శాసనం చేయాలి, ఒక ఆజ్ఞ జారీ చేయాలి, ఒక చట్టం చేయాలి. ఈ నెల రోజుల్లో మీకు మీ విగ్రహానికి తప్ప మరి ఏ దేవుడికైనా ఎవరైనా ప్రార్థన చేస్తుంటే, పూజ చేస్తుంటే వాళ్ళని సింహాల బోన్లో వేయాలి అన్నారు. అంటే రాజుగారు అన్నారు, పోన్లు అలా చేసుకోండి అయితేనే, అదే చట్టం చేయండి అని చెప్పేసి చట్టం మీద పేపర్ల మీద సంతకం పెట్టేశాడు రాజుగారు. ఇటు శాసనము సంతకం చేయబడి అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా కుట్రదారులు ఏం చేస్తున్నారు? దానియేలుని చూస్తున్నారు. అసలు ఈ చట్టం తెచ్చిందే ఎవరికి? దానియేలు కోసం తెచ్చారు. ప్రియులారా, మన దేశంలో కూడా కొన్ని చట్టాలు మార్పులు చేస్తున్నారు. దేనికోసం? క్రైస్తవుల కోసం. క్రైస్తవులను బలి చేయాలి అని. దుష్టుడు చూసావా ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాడో?
వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది, దుష్టులకే. ఇక్కడ ఏం జరిగిందంటే ఇటు శాసనము సంతకం చేయబడిందని దానియేలు ఎరిగి కూడా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు చదివితే, ఇటు శాసనము సంతకం చేయబడిందని దానియేలు ఎరిగి అతడు ఎప్పటిలాగే యథాప్రకారముగా అనుదినారము మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు వచ్చాను. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్టి శాసనం ఉన్నా సరే ప్రార్థన మానేశాడా? కిటికీలు మూసుకుని ప్రార్థన చేయొచ్చు కదా. పోలే ఎవరు చూసి వచ్చాడులే, దేవుడికి మనం కనపడడం ఏంటి, దేవుడికి వినపడదు ఏంటి, దేవుడికి కనబడుతుంది వినపడుతుంది కాబట్టి తలుపులు వేసేసి కిటికీలు వేసేసి ప్రార్థన చేసుకుందామని అనుకోలేదంట. సత్తాను, బతికితే బ్రతుకుతాను అని అనుకున్నాడు దానియేలు. కిటికీలు తెరిచి మరి ప్రార్థన చేశాడంట. వీళ్ళ కాసుకుని ఉన్నారేమో, వాళ్ళందరూ వచ్చారు, దానియేలును పట్టుకున్నారు, రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. రాజా, నిన్నైనా నీ శాసనాన్ని అయినా ఇతడు లెక్క చేయట్లేదు అన్నారు. ఎవడాడంటే దానియేలు. దానియేలు అన్నప్పటికి రాజుకు చాలా బాధ వేసింది. ఎందుకంటే దానియేలు చాలా మంచివాడు. దానియేలు బతికించాలని, దానియేలును కాపాడాలని రాజుగారు ప్రయత్నించాడు. కానీ వాళ్ళు అంటున్నారు, రాజా మీరు చేసిన ఈ శాసనం ఉన్నదే, ఇది మీరు కూడా దీన్ని రద్దు చేయలేరు. ఎందుకంటే మన పితరుల నుంచి ఎప్పుడో కాలం నుంచి, ఇది పురాతన కాలం నుంచి మన రాజ్యంలో రాజులు చేసిన శాసనాన్ని ఎవరు కూడా మార్చడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు చేసిన ఈ చట్టాన్ని మీరు కూడా రద్దు చేయకూడదు, చేయడానికి అవకాశం లేదు. ఈ దానియేలుని తీసుకెళ్లి సింహాలభవనంలో పడేయాల్సిందే. దేవుని స్తోత్రం. ఇలా అన్నప్పుడు రాజు చాలా బాధపడ్డాడు. బాధపడిన చివరికి ఏమీ చేయలేక దానియేలుని సింహాలభవనంలో పడేశారు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప భవిష్యత్తులో ఒకవేళ దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు ఇలా కాపాడగలడు అనే విశ్వాసాన్ని రాబోయే తరాలకు దేవుడు అందించడానికో, లేకపోతే ఇంత సమర్పణ కలిగినటువంటి ఇటువంటి భక్తులను ఖచ్చితంగా దేవుడు కాపాడతాడనే నమ్మకం కలిగించడానికో దేవుడు ఉద్దేశించిన వాడే దానియేలుని సింహాలభవనంలో కాపాడాడు. దేవుని స్తోత్రం. దేవుడు తన దూతను పంపినప్పుడు ఆ సింహాలు ఏమీ కూడా అతన్ని చేయలేదు. అతడు బ్రతికి బట్టగట్టాడు. రాజుగారు చూసినప్పుడు దానియేలు బ్రతికే ఉన్నాడు. అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను బ్రతికించాడా దానియేలు అన్నప్పుడు సింహాలభవనం నుంచి దానియేలు అంటున్నాడు, రాజు చిరంజీవుని గాక. హల్లెలూయా. గబగబా దానియేలు సింహాలభవనం నుంచి పైకి తీయండి అన్నాడు. దానియేలుని సింహాలభవనం నుంచి బయటికి తీశారు. సరే, దానియేలుని చంపాలని కుట్ర చేసిన ఆ దౌర్భాగ్యులు, నా చేత ఈ చట్టం చేయించి నా పనికిమాలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరిని తీసుకురండి అన్నారు. గుంపులుగా తీసుకొచ్చారు. 100 మందిని తీసుకొచ్చారో, 200 మందిని తీసుకొచ్చారో, లేక 50 మందో మరి వాళ్ళందరిని తీసుకొచ్చి ఆ సింహాలభవనంలో వేయింది. అసలు ఇటు పళ్ళు ఉన్నాయి లేదు చూద్దామని అందులో ఏమంటే ఆ సింహాలభవనంలో వేయగానే వాళ్ళు ఇంకా కింద పడకుండానే నదిలేసేయంట వాళ్ళని. దేవునికి స్తోత్రం. వాటిని గట్టిగా పట్టుకుని వాళ్ళు ఎముకలు ఇరిగేలా కొరికి వాళ్ళని తినేసాయని వాక్యంలో రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుట్రదారులు వాళ్ళే నశించిపోతారు. ఎవరైతే మనకు హాని చేయాలనుకుంటున్నారో వాళ్ళే హాని నొందుతారు. ఎవరైతే మనం నాశనం చేయాలనుకుంటున్నారో వాళ్ళే నాశనం అయిపోతారు. ఎవరైతే మనకి కీడు తలపెడతారో వాళ్ళే కీడులో పడిపోతారు. ఎందుకంటే భయము భక్తి కలిగినటువంటి దైవ భక్తులను ఎవరు కాపాడుతారు? దేవుడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. దేవుని యందు భయభక్తులు మీకు ఉన్నాయా? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా దేవుని యందు భయభక్తులు మీకు ఉన్నాయా? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని ఓ మంచి సమర్పణ ఉందా? ఏది పడితే అది తినేసి, ఏది పడితే అది తాగేసి నిన్ను నువ్వు అపవిత్రపరచుకుని దేవునికి దూరం అయిపోతున్నావా? ఆలోచించుకో. పరిశుద్ధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఎంత శ్రేష్టం. వాక్యం చెప్తుంది, దైవ భక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా అది ప్రయోజనకరమై ఉన్నది.
అంటే ఈ భూమి మీద నువ్వు దీవించబడతావు, ఈ భూమి మీద నువ్వు కాపాడబడతావు, ఈ భూమి మీద నువ్వు సంరక్షించబడతావు, తరువాత ఆ నిత్యత్వంలో కూడా నువ్వు చేర్చబడతావు. అలాంటి గొప్ప ధన్యత మనకు కావాలంటే దానియేలులాగా మంచి సమర్పణ మనం కలిగి ఉండాలి. ఒక తీర్మానం ఉండాలి. నన్ను ఎవరు అపవిత్రపరచలేరు, నన్ను నేను అపవిత్రపరచుకోను. ఏ సమస్య వచ్చినా నేను ప్రార్థన చేసుకుని దేవునికి మొరపెట్టుకుంటాను, నన్ను నేను తగ్గించుకుంటాను, నేను దీవించబడే కోల్తే ఇంకా తగ్గించుకుంటాను, నేను నా అందరి యొక్క క్షేమాన్ని కోరుకుంటాను, దైవ లక్షణాలు కలిగి ఉంటాను. ప్రార్థనకు ఆటంకం వస్తే, భక్తి చేయడానికి ఆటంకం వస్తే నా ప్రాణమైనా వదులుతాను, కానీ ఆటంకాలు మాత్రం నేను అధిగమిస్తాను అనే మంచి సమర్పణ, దానియేలు లాంటి సమర్పణ దేవుని బిడ్డలారా భక్తులకు ఉండవలసిన సమర్పణ. ఇటువంటి సమర్పణ కలిగిన క్రైస్తవులు భక్తిలో రాణిస్తారు. ఇటువంటి సమర్పణ కలిగినటువంటి క్రైస్తవులే ఆత్మీయతలో వారు ఎదగలుగుతారు, ప్రభు సన్నిధిలో నిలవగలుగుతారు. లేకపోతే వాళ్ళు నిలవలేరు. రేపు ప్రభు వచ్చేటప్పుడు దేవుని యొక్క శబ్దం, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క బూరా శబ్దం విని వాళ్ళు ఆకాశానికి పైకి ఎత్తబడగలుగుతారు. లేని ఎడల దేవుని బిడ్డలారా విడవబడతారు అని ప్రభు పేట మిమ్మల్ని హెచ్చరిస్తూ, భక్తుడైనటువంటి దానియేలు లాగా ఒక మంచి సమర్పణ కలిగి బాల్యము నుండే నడిచినట్లుగా మీరు కూడా నడిచి ఇటువంటి దైవికమైన దీవెనలు మీరు అందరూ పొందుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.